హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్రాడ్ ఆంధ్ర అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోలో మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, యూకేలో నా మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేశాక గ్రాడ్యుయేట్ వీసా మీద ఉన్నప్పుడు నేను జాబ్ సర్చ్ ఎలా చేశాను అండ్ అదేవిధంగా నా జర్నీ, ఎక్స్పీరియన్సెస్, రెజ్యూమ్ ఎలా ఉండాలి అండ్ ఇంటర్వ్యూస్, వీటన్నిటి గురించి మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఆల్. సో యూకేలో జాబ్ సర్చ్ జర్నీ గురించి చెప్పాలంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో అయితే సో మెనీ స్ట్రగుల్స్, డిప్రెషన్స్ అండ్ స్లీప్లెస్ నైట్స్, హార్డ్ వర్క్, మిస్టేక్స్, రియలైజేషన్స్ అండ్ ఫైనల్లీ సక్సెస్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి జాబ్ సర్చ్ ఇన్ యూకే. ఆఫ్టర్ గ్రాడ్యుయేట్ వీసా నేనైతే స్ట్రైట్గా ఫుల్ టైం జాబ్ సర్చ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్యూ వీక్స్లో అయితే నేను ఎవ్రీడే మార్నింగ్ వేకప్ అయ్యాక ఒక 100 to 200 జాబ్స్ ల్యాప్టాప్ ముందేసుకొని కంటిన్యూస్గా నాకు టైం దొరికినప్పుడల్లా నేనైతే జాబ్స్ చూస్తూ సర్చ్ చేసుకుంటూ అప్లై అయితే చేసుకునేదాన్ని ఫ్రెండ్స్. అప్పుడు నేను థాట్ ఎలా ఉండేదంటే, ఒక ఎక్కువ జాబ్స్ అప్లై చేస్తే నాకు ఎక్కువ కంపెనీస్ గెట్ బ్యాక్ అవుతాయి, ఎక్కువ ఇంటర్వ్యూ ఆప్షన్స్ వస్తాయి అని అనుకునేదాన్ని. బట్ రియాలిటీ టోటల్ ఆపోజిట్ అనమాట. నేనైతే చెప్పాను కదా, 100 to 200 జాబ్స్ అలా అన్నిటికి కూడా అప్లై చేసిన మ్యాక్సిమం నాకైతే కొన్ని కంపెనీస్ మాత్రమే గెట్ బ్యాక్ అయ్యాయి అనమాట. అండ్ నేను అప్లై చేసిన జాబ్స్ అన్నిటికీ మ్యాక్సిమం 1 or 2 CVs బేసిక్ ఫార్మాట్ అయితే యూజ్ చేసేదాన్ని ఇనీషియల్ డేస్లో. సో ఆ టైంలో నేను పార్ట్ టైం జాబ్ కూడా చేస్తూనే ఉండేదాన్ని, ఎందుకంటే బిల్స్, లివింగ్ ఎక్స్పెన్సెస్ వీటన్నీ కూడా నేను మేనేజ్ చేసుకోవాలి కాబట్టి. తర్వాత ఏమైందంటే, బట్ పార్ట్ టైంతో కలిపి ఫుల్ టైం జాబ్ సర్చ్కి టైం సరిపోవట్లేదని నేను కొన్ని డేస్ తర్వాత ఫీల్ అయ్యాను. సో తర్వాత వచ్చేసరికి జాబ్ సర్చ్ అంటే జస్ట్ 1 hour 2 hours టైం దొరికినప్పుడు అప్లై చేయడం కాదు, ఇట్ నీడ్స్ కంప్లీట్ డెడికేషన్ అని నేనైతే ఫీల్ అయ్యాను. సో నాకు అలా అనిపించినందుకు ఒక బోల్డ్ డెసిషన్ అయితే తీసుకున్నాను. ఏంటంటే పార్ట్ టైం జాబ్ అసలు చేయకుండా మానేసి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆన్ సర్చింగ్ ఫుల్ టైం జాబ్స్ అనమాట. ఆన్లైన్లో జాబ్ సర్చ్ చేయడం, జాబ్ అప్లికేషన్స్ చేయడం అండ్ ప్రిపరేషన్ మీద డెడికేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సెకండ్ వచ్చేసరికి నా స్ట్రగుల్స్ అండ్ రియలైజేషన్ అనమాట. మార్కెట్లో అప్పుడు ఆ టైంలో చాలా రెసిషన్ అయితే ఉండేది, జాబ్స్ అయితే దొరికేవి కాదు అండ్ అదేవిధంగా కాంపిటీషన్. సో ఇట్స్ ఏ టఫ్ సిచ్యువేషన్ ఫర్ మీ. ఇంకొక బిగ్ రీజన్ ఏంటి అంటే నా వీసా స్టేటస్ అనమాట. నేను గ్రాడ్యుయేట్ వీసా అని చెప్పా కదా, అదైతే టెంపరీ వీసాగా కన్సిడర్ చేస్తారనమాట. ఎందుకంటే ఓన్లీ 2 years డ్యూరేషన్ మాత్రమే ఉంటుంది. అది యూకే గవర్నమెంట్ స్టూడెంట్స్కి మాస్టర్స్ కంప్లీట్ చేశాక జస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చే ఆప్షన్ అనమాట. సో ఆ 2 years అయిపోయాక మన కెరీర్ ఏంటి అనేది నాట్ షూర్ అనమాట. సో ఇదైతే నాకు మేజర్ ఇష్యూగా మారిందనమాట నా జాబ్ సర్చ్ టైంలో. గెట్ బ్యాక్ అయిన కంపెనీస్ కూడా ఈ వీసా ఇష్యూ వల్ల వాళ్ళు సారీ, మేము ఈ రోల్కి మిమ్మల్ని తీసుకోలేము అని చెప్పేసేవాళ్ళు అనమాట. ఇట్స్ బీన్ వెరీ డిసప్పాయింటింగ్. చాలా కంపెనీస్ అండ్ ఎంప్లాయర్స్ అయితే వాళ్ళు పర్మనెంట్ వీసా హోల్డర్స్నే ప్రిఫర్ చేస్తారనమాట హైర్ చేసుకోవడానికి. ఎందుకంటే టెంపరీ వీసా ఎక్స్పైర్ అయ్యాక వాళ్ళు స్పాన్సర్ చేయాల్సి వస్తుందని ముందైతే వాళ్ళు పర్మనెంట్ వాళ్ళకే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. స్పాన్సర్షిప్ అంటే కంపెనీకి మళ్ళీ రిస్క్ ప్లస్ మళ్ళీ మనీ అవుతాయి. సో మన వాల్యూ కూడా మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, కంపెనీ ఫీల్ అవ్వాలన్నమాట. వీళ్ళు కంపెనీకి వర్త్ అని అనిపిస్తేనే వాళ్ళు విల్లింగ్ టు స్పాన్సర్ ద వీసా అనమాట. సో విచ్ ఈజ్ వెరీ హార్డ్ టు గెట్. సో అందుకని ఇలా చాలా కాంప్లికేషన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నేను అలా డైలీ నెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే అప్లై చేసేదాన్ని. కొన్ని కంపెనీస్ మాత్రమే నాకు గెట్ బ్యాక్ అయ్యి కాల్స్ అయితే చేసేవాళ్ళు. ఇలా జరుగుతూ ఉండగా కొన్ని డేస్ తర్వాత నేను మిడ్వేలో ఆలోచించాను, వై ఐఎమ్ నాట్ గెటింగ్ రెస్పాన్సెస్ ఫ్రమ్ 90% జాబ్స్ దట్ ఐ హ్యావ్ అప్లైడ్ అని చెప్పేసి. కొన్నే వస్తున్నాయి, నేనైతే 100 200 అలా అప్లై చేస్తున్నాను. వేర్ ద రిమైనింగ్ అప్లికేషన్స్ ఈజ్ గోయింగ్, వాట్స్ ద స్టేటస్ ఆఫ్ దెమ్ అని నాకు అనిపించి నేనైతే మిడ్వేలో ఆలోచించాను. తర్వాత ఐ వర్క్డ్ ఆన్ ఇట్ అండ్ రీసెర్చ్ చేశాక రియలైజ్ అయ్యాను అనమాట. అది ఏంటి అంటే ATS సాఫ్ట్వేర్. ATS సాఫ్ట్వేర్ అంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అనమాట. ఇదైతే జాబ్ అప్లికేషన్స్ మెయిన్గా CVస్ని ఫిల్టర్ చేస్తుంది.
ఇది ఎంప్లాయర్స్ కంపెనీస్ దగ్గర అయితే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళ సిస్టమ్స్లో హైరింగ్ సిస్టమ్స్లో ఇన్స్టాల్ అయి ఉంటుందన్నమాట. సో జాబ్ డిస్క్రిప్షన్కి మ్యాచ్ కాకపోతే హెచ్ఆర్ దాకా మన సీవీ అయితే వెళ్ళదు ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే మన సీవీ ఈ ఏటీఎస్ సాఫ్ట్వేర్ ద్వారా ఫిల్టర్ అవుతుందన్నమాట. సో నా సీవీ అయితే ఏటీఎస్ ఫ్రెండ్లీగా లేదు అని అర్థమైంది. సో నెక్స్ట్ వచ్చేసరికి నేనైతే ఇప్పుడు స్ట్రాటజీ చేంజ్ చేశాను. ఐ వాంట్ టు మేక్ మై సీవీ ఏటీఎస్ ఫ్రెండ్లీ అండ్ కంపాటబుల్. సో అప్పుడు నేనేం చేశానంటే యూనివర్సిటీకి సంబంధించిన కెరీర్ గైడెన్స్ టీమ్ హెల్ప్ అయితే తీసుకున్నాను. వాళ్ళు ఏం చెప్పారు అంటే సీవీ అనేది ఏటీఎస్ ఫ్రెండ్లీ ఫార్మాట్లో ఖచ్చితంగా ప్రిపేర్ చేయాలి, అలాగే ఉండాలి. అప్పుడే మీకు కాల్స్ వస్తాయి, అప్పుడే ఇంటర్వ్యూ అవన్నీ వస్తాయి అన్నమాట. అప్పుడే హెచ్ఆర్స్ మీ సీవీ చూడగలుగుతారు అని అయితే చెప్పారు. జనరిక్ సీవీ అంటే కామన్ సీవీ, అన్ని జాబ్స్కి ఒకటే సీవీ అలా అయితే వాడకూడదు. జాబ్ డిస్క్రిప్షన్ బట్టి స్పెసిఫిక్గా టైలర్ అయితే చేసుకోవాలి అని కూడా చెప్పారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే జాబ్ డిస్క్రిప్షన్ వాళ్ళు ఏదైతే పోస్ట్ చేస్తారో దానిలో నుంచి కీవర్డ్స్ అయితే యూజ్ చేయాలన్నమాట. మన సీవీలో ఆ వర్డ్స్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇలా వాళ్ళైతే నాకు ఇలా కొన్ని టిప్స్ అయితే చెప్పారు అండ్ అదేవిధంగా ఆన్లైన్లో అసిస్ట్స్ అయితే చేశారనమాట. నేను తర్వాత వాళ్ళ ఇన్పుట్స్ బట్టి అనలైజ్ చేసుకొని నా సీవీ అయితే కంప్లీట్గా రీడిజైన్ చేసుకున్నాను. తర్వాత అయితే మళ్ళీ ఫ్రెష్గా కొత్త సీవీతో జాబ్ సెర్చ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అప్పటి నుంచి ఏటీఎస్ ఫ్రెండ్లీ సీవీతో మాత్రమే జాబ్స్ అయితే అప్లై చేశాను. నాకైతే ఇమీడియట్గా డిఫరెన్స్ కనిపించింది. ఎర్లియర్ వెరీ ఫ్యూ రెస్పాన్సెస్, ఇప్పుడైతే మల్టిపుల్ కంపెనీస్ ఇంటర్వ్యూస్కి అయితే పిలిచాయన్నమాట. సో నా కాన్ఫిడెన్స్ కూడా చాలా బూస్ట్ అయింది అండ్ ఫెల్ట్ లైక్ నౌ దిస్ ట్రిక్ ఈజ్ వర్కింగ్ టు మీ అని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్వ్యూ జర్నీ. ఇంటర్వ్యూలో దేర్ ఆర్ మెనీ రౌండ్స్ అనమాట. మోస్ట్లీ ఆన్లైన్ టెస్ట్స్, టెలిఫోన్ రౌండ్స్, ఇన్ పర్సన్ డిస్కషన్స్ అండ్ అన్నీ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. కొన్ని కంపెనీస్లో ఫస్ట్ రౌండ్ వరకు, కొన్నిట్లో సెకండ్, థర్డ్ స్టేజెస్ వరకు నేనైతే వెళ్ళగలిగాను. సమ్ కంపెనీస్లో ఫైనల్ స్టేజ్ వరకు వెళ్ళాను. బట్ లాస్ట్లో అన్ఫార్చునేట్లీ ఫర్ వేరియస్ రీజన్స్ సెలెక్ట్ కాలేదు, మెయిన్గా నా వీసా ఇష్యూ వల్ల. సో స్టిల్ నేనైతే గివ్ అప్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఈచ్ రిజెక్షన్ ఒక లెసన్ లాగా అయితే నేను తీసుకున్నాను. స్టెప్ బై స్టెప్ ఇంటర్వ్యూ అండ్ అదేవిధంగా కాన్ఫిడెన్స్ అయితే బిల్డప్ అయింది. ఫైనల్లీ ఆఫ్టర్ 5 months ఆఫ్ మై పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్, ఫుల్ డెడికేషన్, బై గాడ్స్ గ్రేస్ నాకైతే యూకేలో ఫుల్ టైం జాబ్ ఆఫర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. విత్ ఇన్ 2 weeks అయితే నేను నా జాబ్లో జాయిన్ అయ్యాను. ఒక కొత్త లైఫ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఆ మూమెంట్లో హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ ఆఫ్ అని అయితే నేను ఫీల్ అయ్యాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ జర్నీ నుండి మెయిన్ పాయింట్స్ వచ్చేసరికి జాబ్ సర్చ్ అంటే పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. అండ్ ఏటీఎస్ ఫ్రెండ్లీ సీవీ మస్ట్ అండ్ షుడ్ అనమాట. జాబ్ డిస్క్రిప్షన్కి అయితే మన టీవీని టైలర్ అయితే చేసుకోవాలి. అండ్ అదేవిధంగా పార్ట్ టైం జాబ్ బ్యాలెన్స్ చేయడం పాసిబుల్ కాకపోతే సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు లీవ్ దట్ పార్ట్ టైం జాబ్ అండ్ స్పెండ్ యువర్ హోల్ టైమ్ ఆన్ సర్చింగ్ ద ఫుల్ టైం జాబ్స్ అనమాట. ఫుల్ డెడికేషన్ అయితే ఈ జాబ్ సర్చ్కి ఇవ్వాలి మీరు. అండ్ అదేవిధంగా రిజెక్షన్స్ని ఫెయిల్యూర్గా చూడకండి. ఎవ్రీ రిజెక్షన్ ఒక లెసన్గా తీసుకోండి. యూ విల్ లెర్న్ సంథింగ్ అండ్ యూ విల్ మేక్ ఇట్ యూస్ఫుల్ ఫర్ యువర్ నెక్స్ట్ స్టెప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రైట్ ఆపర్చునిటీ డెఫినెట్లీ వస్తుంది ఫ్రెండ్స్. ఐ హోప్ నా ఎక్స్పీరియన్స్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా యూకేలో జాబ్ సర్చ్ చేస్తుంటే ఏటీఎస్ సీవీ ప్రిపేర్ చేయండి, కెరీర్ గైడెన్స్ హెల్ప్ తీసుకోండి మీ యూని నుండి. అండ్ ఫైనల్లీ నెవర్ లూజ్ యువర్ హోప్ అనమాట. మీకు ఏమైనా క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి.